కానీ కానీ ఒక రివ్యూవర్గా మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు మీతో పాటు ఉన్న మిగతా రివ్యూవర్స్ అందరూ బయట నుంచి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు మీ మీద చాలా ఎపిసోడ్స్. సో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయను, నేను యాక్సెప్ట్ చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయరు, నేను చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఆ రివ్యూవర్ ఈ రివ్యూవర్ అట్లా చేశారంటారు. నేను ఆ పాయింట్ కాదు, నా పర్సెప్షన్ వేరే అంటారు. నిజం, అది నా పర్సెప్షన్ నిజంగానే వేరే. అక్కడికి వెళ్ళి ఏ కంటెస్టెంట్ తప్పు చేయడు బ్రో, ప్రతి దానికి జస్టిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ అవన్నీ రివ్యూవర్కి అనవసరం. అలాగే నేను రివ్యూస్ చేసేటప్పుడు కూడా అంతే, అలాగే నన్ను అనేటప్పుడు రివ్యూవర్ సిస్టమ్ కూడా అదే. ఏం తప్పు పట్టను. నిజంగా నాకు ఎవరైతే నెగిటివ్ చెప్పారో, ఎవరైతే నెగిటివ్ అన్నారో వాళ్ళ ఒపీనియన్ చెప్పారో నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అదే చెప్పింది అందరూ మీద. సో ఆ కంటెస్టెంట్స్కి మాత్రం నిజంగా అలా అనిపిస్తుంది. నేను కంటెస్టెంట్కి ఏమనుకుంటా, ఆ పాయింట్లో నెగిటివ్ చేశారా ఇల్లు, ఆ పాయింట్లో నేను అందుకు కదా, ఆ రీజన్ వేరే ఉంది కదా, దానివల్ల కదా నేను ఆ రోజు అట్లా చేసింది అని నాకు జస్టిఫికేషన్ ఉంటుంది. కానీ అది వాళ్ళకి అనవసరం. చూసిందే చెప్తారు, చూసింది చెప్పడంలో తప్పేం లేదు. నేను అదే తప్పు పట్టను, వాళ్ళు మాట్లాడే చేశారని అన్నాను. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒకప్పుడు నేను కొన్ని రివ్యూస్ తప్పుగా చెప్పానేమో అన్న ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది బ్రో. ఎందుకంటే వచ్చింది కానీ దానికి ఏం చేయలేము బ్రో, వాళ్ళు చూపించింది చెప్పాలా. ఎక్కడ వచ్చింది చెప్పంటా, యాంకర్ రవి ఉన్నారు చూసారా. నెక్స్ట్ క్వశ్చన్ అదే. యాంకర్ రవి కేసు పెట్టాడు మీ మీద, రివ్యూవర్స్ అందరి మీద పెట్టాడు, కానీ మీరు ఒక్కళ్ళు ఎందుకు సారీ చెప్పారు? అంటే యాంకర్ రవి అంటే భయపడ్డారా కేసు పెట్టిన వెంటనే? భయమేం కాదు బ్రో. ఎట్లా ఉంటుంది అంటే, నేను ఇందాక చెప్పిందే, ప్రతి ఒక్కటి ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది నా ఆలోచనలని. మా వైఫ్ కూడా ఫీల్ అయింది సారీ చెప్పినందుకు. ఎందుకు సారీ చెప్పడాలో, నువ్వేం తప్పు చేయలేదు కదా. వైఫ్ ఉంటుంది కదా బ్రో, మనం తక్కువ చేసుకొని మనం దిగి చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. నేనేమంటానంటే, మన ఫ్యామిలీ ఉంది బ్రో, ఫ్యామిలీని ఎందుకు బాధ పెట్టాలా అంటే పోయేదేముంది సారీ చెప్తే. దట్టు నేను ఫ్యామిలీకి ఎంత గౌరవిస్తానో అలాగే ఆ పర్సన్ నాకు రవీంద్ర కానీ వాళ్ళ వైఫ్ ఆవిడ మేడం కానీ చేసినప్పుడు ఏమన్నారు, మా ఇంటి వాళ్ళు బాధపడ్డారు, మీరు కొన్ని మాటలకి అన్నారు. నేను ఏం అనిందేమిలే, బాధపడేంత మాట. కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు మనం సారీ చెప్తూ అన్న సారీ అన్న అంత హట్ అయ్యారా మీరు అని అట్లా చెప్పా. తర్వాత స్టోరీ పెడితే బాగుంటుంది, మనం ఎండ్ చేద్దామంటే స్టోరీ పెట్టా. అంతకుమించి భయము గీమని కాదు, ఇక్కడతో ఎండ్ చేద్దాం, ఎందుకు ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వడం అనే ఫీలింగ్తో ఎండ్ చేశా. కానీ బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత యాంకర్ రవి ఉన్నారు చూసారా, ఆయన పర్సెప్షన్ నాకు అర్థమైంది. ఇప్పుడు సారీ ఫీల్ అయ్యా. వెళ్ళొచ్చిన తర్వాత నేను మనసులో సారీ ఫీల్ అయ్యా, ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలా. కానీ నేనేం తప్పు చేసింది ఏమిలే రివ్యూస్లో. కానీ నాకు తెలియదు ఏం జరిగిందంటే, చిన్నది బ్రో, కొంచెం లెంత్ అయినా జనాలకు అర్థమైంది ఇది. అక్కడ ఏమైందంటే, ఆ రోజు ఇష్యూ యాంకర్ రవి వాళ్ళ ఇష్యూ ఏమైందంటే, ఆయనది ఒక టాస్క్లో టీషర్ట్లు వేసుకొని సన్నీ, యాంకర్ రవి, మానసు వీళ్ళు టీషర్ట్లు వేసుకుంటూ ఉండాలి స్విమ్మింగ్ పూల్కి. ఆ టాస్క్లో రవి, యాంకర్ రవి అన్న సంచాలకు, ఆయనకి లోపల ఏదో చెప్పాడంట బిగ్ బాస్ రూలు మార్చి, అది మనకు టెలికాస్ట్ చేయలే. అది మనకు రివ్యూవర్స్ రవి కావాలని సన్నీని ఓడించాలని ఇటు చేశాడు, కన్నింగ్ చేశారు అట్ట ఇట్ అనేసి రివ్యూస్ నెగిటివ్ చేసేసాం. కానీ ఆయనకి బాధ అనిపించింది ఎక్కడ తెలుసా, ఆయనకి రియాలిటీ తెలుసు లోపల ఏం జరిగిందో. ఈ నాయలకి ఏం తెలుసు అని లోపల అంత జరిగితే వీళ్ళు అంత మాట అంటారు నన్ను అనేసి ఆయన హట్ అయ్యిండు. అందుకు కేసు పెట్టాడు, మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్. కానీ మాకు కాలింది, మేము ఆడు చూపించింది కదా చెప్పినమని. కానీ నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అంటే, నిజంగానే బిగ్ బాస్ లోపలికి పిలిచినప్పుడు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది రెడ్డి అర్థమైందా అనగానే, బిగ్ బాస్ ఇది అర్థం కలదాం అనుకోండి, ఆ కంటైనర్లో నీళ్ళు నింపిన తర్వాత ఇలా చేయాలని ఏదో చెప్తారు ఎక్స్ట్రాది, అది మనం చూపిరు. మీకు అర్థమైంది నా పాయింట్? నువ్వు అడిగితే ఏదో చెప్తారైనా రిజల్యూషన్ చెప్తున్నా ఇట్లా చేయాలి చేయని, అది మనం చూపిరు. అప్పుడు 1 hour ఉండింది, 24/7 కూడా చూపిరు. కొన్ని 24/7 అసలు కన్ఫెషన్ అవుతుంది చూపిరు. అప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా, నెగిటివ్ అనుకుంటారు. అది నాకు అక్కడికి అర్థమైంది. యాంకర్ రవి బ్రో కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, నాకు వేరే చెప్పారా అక్కడ కన్ఫెషన్లో, వీళ్ళకి అది తెలియదని. అప్పుడు అనిపించింది, ఓహో నిజమే మనకి చెప్పినట్టే. అక్కడ హౌస్లో అనిపించింది, నిజమే కదా, ఆయనకు కూడా ఆ రోజు ఈ రూల్స్ అని చెప్పుంటాడేమో, ఆయన చెప్పి నిజంగానే చెప్పుంటారేమో, మనం తప్పుగా అనుకుంటామని. తప్పదు కదా, మనం చూసే చెప్తాం. బట్ ఎవరి యాంగిల్ వాళ్ళ బ్రో, వాళ్ళకి అలా బాధపడడం తప్పులేదు, మనం ఇక్కడ చెప్పింది కూడా తప్పులేదు, జరిగిపోతూ ఉంటుంది.